'గేమ్ ఆఫ్ థ్రోన్స్' సీజన్ 9 సీరీస్‌లోని ఇది థర్డ్ వీడియో. ముందు వీడియోలు గాని మీరు చూడకపోతే అవి చూసిన తర్వాత ఈ వీడియోని చూడండి. నార్త్‌లోనప్పుడు కాసిల్స్ గాని, వాల్ గాని ఏమీ లేదు. కేవలం ఫారెస్టు, అందులోని కొంతమంది చేతిలోని స్టోన్స్‌తో చేసిన వెపన్స్ పట్టుకొని సరిగ్గా చిన్నపిల్లలు ఎంత హైట్ ఉంటారో అంతే హైట్‌తోని కొంతమంది ఉండేవాళ్ళు. వాళ్ళు చుట్టూ ఉన్న అడవిలోని కొన్ని విలేజెస్ నిర్మించుకొని కొన్ని గుహల్లో ఉంటారు. వీళ్ళలోని కూడా చాలా తెలివిగా బిహేవ్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళని గ్రీన్ మ్యాన్ అంటారు. వీళ్ళకి మ్యాజికల్ పవర్స్ ఉంటాయి. వీళ్ళు ఆ అడవిలో ఉన్న వైట్ కలర్ ట్రీస్ మీద కొన్ని ఫేసెస్‌ని చెక్కేవాళ్ళు. వాటినే ఇప్పుడు మనం వేర్‌వుడ్ ట్రీస్ అని పిలుస్తున్నాం. వీటి ఐస్ ద్వారా వాళ్ళ మ్యాజికల్ పవర్స్ యూజ్ చేసి ఇక్కడ ఏం జరుగుతుందో క్లియర్‌గా చూసేవాళ్ళు. ఇలా 1000 ఇయర్స్ వెస్టరోస్‌లోని చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్, గ్రీన్ మ్యాన్ అలానే కొన్ని జెయింట్స్ ఉండేవి. సరిగ్గా అప్పుడే ఆర్మ్ ఆఫ్ డ్రోన్ దగ్గర నుంచి ఈసోస్ నుంచి కొంతమంది వెస్ట్రోస్‌లోకి వస్తారు. వాళ్ళే ఫస్ట్ మెన్ అన్నమాట. వీళ్ళొచ్చిన తర్వాత ఆ వేర్‌వుడ్ ట్రీస్‌ని అండ్ చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్‌ని ఎక్కడ కనబడితే అక్కడ వాళ్ళ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేసేవాళ్ళు. ఇదంతా చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్‌కి నచ్చేది కాదు. కానీ ఫస్ట్ మ్యాన్ ఎదిరించడానికి చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ దగ్గర సైన్యం గానీ, బలం గానీ ఉండేది కాదు. కానీ వీళ్ళ దగ్గర మ్యాజిక్ ఉంది. దాన్నే యూజ్ చేసి ఆర్మ్ ఆఫ్ డ్రోన్ని ఫస్ట్ నాశనం చేస్తారు. తర్వాత ఫస్ట్ మ్యాన్ ఎదుర్కోవడానికి ఐల్ ఆఫ్ ఫేసెస్ దగ్గర ఒక హ్యూమన్ తోని ఒక సూపర్ న్యాచురల్ బీయింగ్ ని క్రియేట్ చేస్తారు. వాళ్ళనే వైట్ వాకర్స్ అన్నారు. అలానే చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ కి ఫస్ట్ మ్యాన్ కి కొన్ని ఏళ్ల పాటు యుద్ధం జరుగుతూనే ఉంటుంది. రెండు వైపులా చాలా నష్టం జరుగుతుంది. తర్వాత వెస్ట్రోస్ మధ్యలో ఉన్న ఒక ఐలాండ్ లోని వీళ్ళిద్దరూ ఒక ఒప్పందానికి వస్తారు. ఇక నుంచి వార్ అంతటిని ఆపేయాలని చెప్పి ఒక ఒప్పందం కుదుర్చుకుంటారు. దీనికంటే ముందు చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ ఆ ఐలాండ్ లో ఉన్న ప్రతి చెట్టు మీద ఫేసెస్ ని చెక్కుతారు. ఆ ఫేసెస్ కూడా వీళ్ళ ఒప్పందాన్ని చూస్తాయి. సో అదే వాళ్ళ ప్రూఫ్ అన్నమాట. అందుకే ఈ ప్లేస్ ని ఐల్ ఆఫ్ ఫేసెస్ అని అంటారు. దీని తర్వాత సడన్ గా బ్రాన్ కళ్ళు తెరుస్తాడు. ఇదంతా బ్రాన్ విజన్ లోనే చూస్తూ ఉంటాడు. సడన్ గా బ్రాన్ కళ్ళు తెరిచిన తర్వాత ఇక్కడ గేమ్ ఆఫ్ థ్రోన్స్ టైటిల్ పడుతుంది. తర్వాత సీన్ వెలాంటోస్కి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ చాలా మంది ప్రజలు వెలాంటోస్లో ఉన్న వాళ్ళు రెడ్ టెంపుల్ దగ్గరకు వచ్చి ఉంటారు. వాళ్ళందరూ డెనేరస్ని చూస్తారు. డెనేరస్ చెస్ట్ మీద డ్రోగోన్ అలానే చూస్తూ ఉంటుంది. తర్వాత కినవారా డెనేరస్ని లోపలికి తీసుకెళ్తుంది. అక్కడ చాలా పెద్ద హాల్ ఉంటుంది. నీకేమన్నా గుర్తుందా అని చెప్పి కినవారా డెనేరస్తో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. డెనేరస్ తన చెస్ట్ మీద ఉన్న ఆ వూండ్ని చూస్తూ ఏం జరిగిందో గుర్తు తెచ్చుకుంటుంది. తన కంట్లోంచి నీళ్లు తిరగడం మొదలు పెడతాయి. తర్వాత కినవారా కసి చూసి జాన్ స్నోనే నన్ను చంపేశాడు అని అంటుంది. నేను నిజంగా నన్ను లవ్ చేస్తున్నాడేమో అనుకొని పొరపడ్డానని డెనేరస్ బాధపడుతుంది. మీరిద్దరూ వెనక్కి తిరిగి రావడానికి ఒక రీజన్ ఉంది. ఇంకా జాన్ స్నోకి నీ అవసరం ఉందని డెనేరస్ కి చెప్తుంది. డెనేరస్ కొంచెం ఆశ్చర్యంగా కినవారా వైపు చూస్తుంది. ఒకవేళ నిజంగా జాన్ స్నోకి నా అవసరం ఉంటే ఖచ్చితంగా నన్ను చంపుండడని చెప్పి డెనేరస్ కినవారాతో అంటుంది. నన్ను చంపేసిన తర్వాత ఖచ్చితంగా సాన్సా స్టార్క్ జాన్ స్నోని కింగ్ గా చేసుంటది. అలానే ఇప్పుడు వైట్ వాకర్స్ అందరూ చనిపోయారు. సెర్సీ కూడా చనిపోయింది. వెస్ట్రోస్ అంతా జాన్ స్నో రూలింగ్ లో ఉంటుందని చెప్పి డెనేరస్ అనుకుంటుంది. అప్పుడు డెనేరస్కి కినవారా నీకు తెలియాల్సింది చాలా ఉందని అంటుంది. జాన్ స్నోనే లార్డ్ ఆఫ్ లైట్ మళ్ళీ బతికించాడు, అలానే నిన్ను కూడా లార్డ్ ఆఫ్ లైటే బతికించాడు అని అంటుంది. ఎందుకంటే ఇద్దరు కలిసి చేయవలసిన పని ఒకటి ఉందని చెప్పి కినవారా డెనేరస్ తో అంటుంది. వెస్టోస్ లో నువ్వు ఉన్నప్పుడు నీకు ఎప్పుడైనా బ్రాన్ వైట్ వాకర్స్ ఎందుకు పుట్టారో ఎక్స్ప్లెయిన్ చేశాడా అని చెప్పి డెనేరస్ ని అడుగుతుంది. అలానే మెలిసాండ్రే కూడా దీని గురించి ఎప్పుడు చెప్పలేదు కదా అని చెప్పి డెనేరస్ అంటుంది. అలానే మెలిసాండ్రేకి తెలియాల్సింది కూడా చాలా ఉంది. కేవలం తను ఈ లార్డ్ ఆఫ్ లైట్ ని పూజించే ఒక ప్రీస్ట్ మాత్రమే, తనకు కూడా చాలా విషయాలు తెలియదని డెనేరస్ తో అంటుంది. అలానే డెనేరస్ ని దగ్గరికి పిలిచి తన ఎదురుగా ఉన్న మంటల్లో నుంచి కొన్ని విజన్స్ ని చూపిస్తుంది. ఎప్పుడైతే డెనేరస్ వాటిని చూస్తుందో తన ఫేస్ లోని ఒక ఫియర్ కనిపిస్తుంది. కినవారా వైపు చూసి అసలు వాళ్ళకి ఏం కావాలి అని చెప్పి అడుగుతుంది. సరిగ్గా సీన్ అప్పుడు ఎండ్ అయ్యి వింటర్ఫెల్లోనే ఓపెన్ అవుతుంది. వింటర్ఫెల్లోని సాన్సా రీసెంట్గా వాళ్ళ క్రిప్ట్స్లో కనిపించిన ఆ పెయింటింగ్స్ని మేస్టర్ ద్వారా వాటిని పేపర్ మీద డ్రా చేపిస్తుంది. ఆ డ్రాయింగ్స్ని వింటర్ఫెల్లో ఉన్న చాలామందికి చూపిస్తుంది. వాళ్ళకి ఏమైనా వీటి గురించి తెలుసా అని చెప్పి. అలానే ఈ డ్రాయింగ్స్ని కింగ్స్ ల్యాండింగ్కి, సిటిడెల్కి పంపించమంటుంది. సిటిడెల్లోని మేస్టర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమన్నా తెలిసి ఉండొచ్చు అనుకుంటుంది. కానీ బ్రాన్కి పంపించడానికి కారణం తను ఇప్పుడు విజన్స్ని చూడగలుగుతున్నాడు. పాస్ట్లోని ఏం జరిగిందో తనకి తెలిసి ఉంటుందని చెప్పి సాన్సా అనుకుంటుంది. వింటర్ఫెల్లో ఉన్న లార్డ్స్ అందరిలోనూ ఒకతను ఆ డ్రాయింగ్స్ని చూసి ఈ పిక్చర్ నాకు తెలుసు అని చెప్పి సాన్సాతో అంటాడు.
అందులోని చిల్లన ఫారెస్ట్, వేర్వుడ్ ట్రీస్ కనిపిస్తాయి. మేబీ ఇవి చిల్లన ఫారెస్ట్ కి ఫస్ట్ మ్యాన్ కి సంబంధించిన యుద్ధం నాటి పెయింటింగ్స్ అయ్యుండొచ్చు అని అంటాడు. సాన్సాకి ఇలాంటి స్టోరీస్ గురించి ఏమీ తెలియదు. అలానే నార్త్ లో ఉన్న చాలా మందికి కూడా చిల్లన ఫారెస్ట్ ఉన్నారని కూడా వాళ్ళు ఎప్పుడో మర్చిపోయారు. ఎందుకంటే ఫస్ట్ మ్యాన్కి వీళ్ళకి ప్యాక్ట్ ఒప్పందం జరిగిన తర్వాత యాండల్స్ వచ్చి మిగిలిన చిల్లన ఫారెస్ట్ని అలానే వేర్వుడ్ ట్రీస్ని నరకడం మొదలుపెట్టారు. దాని తర్వాత చిల్లన ఫారెస్ట్ కానీ గ్రీన్ మ్యాన్ కానీ ఇంకెక్కడా కనబడలేదు. సో చాలామంది వీటిని కేవలం స్టోరీసే అనుకుంటారు. తర్వాత సీన్ నార్త్కి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ మిసాండేకి సంబంధించిన అంత్యక్రియలు గ్రేవం చేస్తూ ఉంటాడు. సరిగ్గా ఇది జరుగుతున్నప్పుడు అందరూ బీచ్ దగ్గర గ్యాదర్ అయి ఉంటారు. చేతిలోనే వైట్ కలర్ ఫ్లవర్ పట్టుకొని ఉంటారు. అండ్ ఇక్కడికి ఒక అన్నోన్ మ్యాన్ వస్తాడు. అతను చాలా మంచి సాంగ్లు పాడుతూ ఉంటాడు. అతను పాడడం అయిపోయిన తర్వాత గ్రేవం అతనితో వెళ్ళి మాట్లాడతాడు. ఆ అన్నోన్ మ్యాన్ గ్రేవంతోని మీరు మీ ఆర్మీ ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు అని అంటాడు. కానీ మిసాండే ఇక్కడే పుట్టింది కాబట్టి నేను కూడా నా మిగిలిన జీవితాన్ని ఇక్కడే గడపాలి అనుకుంటున్నానని చెప్పి ఆ అన్నోన్ మ్యాన్తోని గ్రేవం అంటాడు. గ్రేవం డెనేరస్ యొక్క షిప్పులు వేసుకొని ఈ నార్త్ ఐలాండ్కి వస్తాడు. ఈ ఐలాండ్లోనే ఆ షిప్పులకి డెనేరస్ యొక్క 3 హెడెడ్ డ్రాగన్ బ్యానర్ కూడా ఉంటుంది. చాలా మంది ఇంకా ఆ షిప్పుల్లోనే ఉంటారు. తర్వాత అన్నోన్ మ్యాన్ మీరు ఎప్పుడైనా వెలాంటోస్కి వెళ్ళారా అని చెప్పి గ్రేవంతో అడుగుతాడు. నార్త్ ఐలాండ్ వెలాంటోస్కి చాలా దగ్గరగానే ఉంటుంది. అండ్ ఆ అన్నోన్ మ్యాన్ గ్రేవంతోని వెలాంటోస్ దగ్గరలోని నేను ఒక డ్రాగన్ ఎగురుకుంటూ వెళ్ళడాన్ని చూశాను అని చెప్తాడు. డ్రాగన్స్ అన్ని అంతమైపోయినాయి. మిగిలిన డెనేరస్ ఒక్క డ్రాగన్ కింగ్స్ ల్యాండింగ్ నుంచి ఏటో వెళ్ళిపోయింది. సో మేబీ గ్రేవం అది వెలాంటోస్కి వెళ్ళిందని అనుకుంటాడు. అలానే ఆ అన్నోన్ మ్యాన్ తాగేసున్నాడు. తను నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో ఆలోచించడం మానేసి వెంటనే ఆ షిప్ చేసుకొని మనం వెలాంటీస్కి బయలుదేరుతున్నాం అని చెప్పి మిగిలిన ఆర్మీతోనే అంటాడు. తర్వాత సీన్ సిటడెల్కి వెళ్తుంది. ఇక్కడ ఒక ఆర్చ్ మాస్టర్ కూర్చొని కింగ్స్ ల్యాండింగ్ నుంచి వచ్చిన ఒక రేవన్ తెచ్చిన లెటర్ని చదువుతూ ఉంటాడు. మేబీ అది శామ్వెల్ టార్లీ పంపించి ఉండొచ్చు. అందులో ఏముందో ఏం రాసుందో ఎవరు రాశారో ఇవేవి డీటెయిల్స్ మనకు తెలియకపోయినా సరే ఆ ఆర్చ్ మాస్టర్ ఆ లెటర్ని చదివిన తర్వాత సిటడెల్లో ఉన్న ఒక రిస్ట్రిక్టెడ్ ఏరియాలోకి వెళ్తాడు. ఈ ఏరియాలోకి వెళ్ళడానికి చాలా తక్కువ మందికి అనుమతి ఉంటుంది. తన చేతిలో ఉన్న తాళం తీసి ఆ రూమ్ని ఓపెన్ చేస్తాడు. లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకొక సీక్రెట్ లాకర్ ఉంటుంది. ఆ సీక్రెట్ లాకర్ని ఓపెన్ చేసిన తర్వాత దానిలోని చాలా పురాతనమైన బుక్స్ ఉంటాయి. వాటికి ఉన్న దుమ్ముని దులిపి ఒక్కొక్క బుక్ని బయటికి తీయడం మొదలు పెడతాడు. ఇందులోని వాల్ దగ్గర నిర్మించిన 18 కాసిల్స్ గురించి, డ్రాగన్స్ గురించి ఒక బుక్ అండ్ ఇంకొక బుక్ మీద మిస్టరీస్ అండ్ లెజెండ్స్ ఆఫ్ ఐల్ ఆఫ్ ఫేసెస్ అని ఉంటుంది. ఈ బుక్స్ కాకుండా ఆ లాకర్లోని ఇంకొక బుక్ ఉంటుంది. అదేంటో క్లియర్గా చూపించరు కానీ ఆ మేస్టర్ దానికోసమే వెతుకుతున్నట్టుగా అనిపిస్తుంది. ఆ బుక్ని తీసి మిగతా బుక్స్ అన్ని మళ్ళీ లాకర్లో పెట్టేసి ఆ రూమ్ నుంచి మేస్టర్ బయటికి వెళ్తాడు. తర్వాత సీన్ కింగ్స్ ల్యాండింగ్లోకి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ శామ్ ఐరన్ థ్రోన్ ఉన్న రూమ్లోకి వెళ్తూ ఉంటాడు. ఈ రూమ్లోనే యాక్చువల్గా ఐరన్ థ్రోన్ మీద కింగ్ ఉండాలి. బట్ ఇప్పుడు రేవన్స్ ఎక్కువ ఉంటాయి. తర్వాత హ్యాండ్ ఆఫ్ ది కింగ్ ఉండే రూమ్లోకి వెళ్తాడు. ఇక్కడ టిరియన్ లానిస్టర్ ఉంటాడు. టిరియన్ లానిస్టర్ శామ్ని చూసి హలో శామ్ అని అంటాడు. తర్వాత శామ్ టిరియన్తోని మీతో కొంచెం మాట్లాడాలి అని అంటాడు. టిరియన్ రూమ్లోకి వచ్చిన తర్వాత ఆ రూమ్ డోర్ని లాక్ చేస్తాడు. తర్వాత టిరియన్ దగ్గర బ్రాన్ గురించి శామ్ మాట్లాడతాడు. బ్రాన్ ఈ మధ్య కొంచెం విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పి శామ్ అంటాడు. అప్పుడు టిరియన్ కింగ్స్ ల్యాండింగ్ తనకి కొత్త ప్లేస్ కాబట్టి మేబీ అలా బిహేవ్ చేస్తూ ఉండొచ్చు అని చెప్పి శామ్తో అంటాడు. కానీ ఇక్కడే శామ్ బ్రాన్తో జరిగిన విషయాలన్నీ చెప్తాడు. సిటడెల్ నుంచి వచ్చిన బుక్ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు తను ఆ బుక్ తీసుకెళ్లి బ్రాన్తో మాట్లాడతాడు. అక్కడ బ్రాన్ ఆ బుక్ని చూసి ఎలా రియాక్ట్ అయ్యాడో క్లియర్గా ఇక్కడ టిరియన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అప్పుడు టిరియన్ శామ్ చెప్పింది అర్థం చేసుకుంటాడు. సో బ్రాన్ ఇలా బిహేవ్ చేయడం నాకు కూడా ఇది ఫస్ట్ టైం అని చెప్పి టిరియన్ అంటాడు. ఇంకా తను ఏమన్నా చెప్పాడని చెప్పి శామ్ని అడుగుతాడు. నేను ఆ బుక్ని బ్రాన్కి ఇచ్చిన తర్వాత అందులోని మనకి పనికొచ్చే ఇన్ఫర్మేషన్ ఏమీ లేదని అన్నాడు అని టిరియన్తో అంటాడు. అప్పుడు టిరియన్ బ్రాన్కి ఎలాగో వెస్ట్రోస్ హిస్టరీ అంతా తెలుసు కాబట్టి మేబీ అలా చేసి ఉండొచ్చు అని శామ్కి చెప్తాడు. సరే ఇవన్నీ వదిలేసే నేను వెళ్ళి బ్రాన్తో మాట్లాడతానని టిరియన్ అంటాడు. టిరియన్ ఆ రూమ్ నుంచి బయటికి వెళ్లే ముందు శామ్ని ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఇంతకీ ఆ బుక్లోని ఏముంది అని. తర్వాత సీన్ వాల్కి షిఫ్ట్ అవుతుంది. వైల్డింగ్స్ ఆర్మీ అంతా ప్రయాణిస్తూ ఉంటారు. వాళ్ళపైన రేవన్స్ చాలా ఉంటాయి. వాళ్ళు ముందుకు వెళ్లే కొద్దీ చల్లటి గాలి వాళ్ళ వైపు వస్తూ ఉంటుంది. అది చూసి ఆ వైల్డింగ్ ఉమెన్ మనం దగ్గరికి వచ్చేసామని అంటుంది. ఎదురుగా చూస్తే వాళ్ళ ముందు ఒక పెద్ద వేర్వుడ్ ట్రీ ఉంటుంది. దాని కింద ఒక చిన్న కేవ్ ఉంటుంది. జాన్ స్నో దాంతో పాటు థోర్మడ్, గోస్ట్ వీళ్ళందరూ కలిసి కేవ్లోకి వెళ్తారు. ఆ కేవ్ లోపలికి వెళ్ళిన తర్వాత
లోపల చాలా స్కల్స్ ఉంటాయి. మధ్యలోని చెట్టు వేళ్లతో చేసిన ఒక థ్రోన్ ఉంటుంది. ఆ కేవ్‌లోని గోస్ట్ ఒకటి కనిపెడుతుంది. అక్కడ చాలా స్కల్స్ ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించింది ఏదో ఒక బోన్ అయి ఉంటుందని చెప్పి జాన్ అనుకుంటాడు. తీరా తన నోటి దగ్గరికి వెళ్లి చూస్తే అదొక మెటల్‌ని పట్టుకొని ఉంటుంది. జాన్ అది తీసుకొని చూస్తే దాని మీద హౌస్ స్టార్క్ సిజల్ ఉంటుంది. సో మేబీ ఇది బ్రాన్‌కి సంబంధించిందని చెప్పి జాన్ స్నో అనుకుంటాడు. తను కూడా ఇక్కడికి వచ్చాడని చెప్పి జాన్ స్నోకి అర్థమవుతుంది. తర్వాత గోస్ట్ జాన్ స్నోని ఆ గుహ లోపలికి తీసుకెళ్తుంది. వీళ్ళందరూ లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ముగ్గురు చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ ఉంటారు. ఆ చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ జాన్ స్నోతోని ఇక్కడ మాట్లాడతారు. నువ్వు పుట్టడం పెరగడం అంతా మేము గమనిస్తూనే ఉన్నామని చెప్పి వాళ్ళు జాన్ స్నోతోని అంటారు. నువ్వే కాదు మీ ఫాదర్ వాళ్ళ ఫాదర్స్ పుట్టడం చనిపోవడం కూడా మాకు అంతా తెలుసు అని అంటారు. అండ్ ఇప్పుడు మీ బ్రదర్ కి నువ్వు అవసరం ఉంది అని చెప్పి వాళ్ళు జాన్ స్నోతోని అంటారు. అప్పుడు జాన్ స్నో వైట్ వాకర్స్ అంతా చనిపోయారు, ఇప్పుడు బ్రాన్ కి నాతో పని ఏంటి అని చెప్పి చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ ని అడుగుతారు. వాళ్ళు దానికి బ్రాన్ నీకు ఎప్పుడైనా వైట్ వాకర్స్ ఎలా పుట్టారో చెప్పాడా అని చెప్పి జాన్ స్నోతో అడుగుతారు. జాన్ స్నో వాళ్ళు ఏం అడుగుతున్నారో గుర్తు తెచ్చుకుంటాడు. తనకు వచ్చిన విజన్స్ లోని నైట్ కింగ్ ని క్రియేట్ చేయడం కూడా జాన్ స్నో చూస్తాడు. అదే చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ కి చెప్తాడు. తర్వాత చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ జాన్ స్నోని కూర్చోబెట్టి నైట్ కింగ్ ని వాళ్ళు క్రియేట్ చేసిన తర్వాత ఏమైందో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ మ్యాన్ ఎదుర్కోవడానికి వాళ్ళ బలం కోసం నైట్ కింగ్ ని క్రియేట్ చేస్తారు. తర్వాత ప్యాక్ట్ ఒప్పందం జరుగుతుంది. ఫారెస్ట్ ఏరియాలోని చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ ఉండాలనుకుంటే మిగిలిన ల్యాండ్స్ ని ఫస్ట్ మ్యాన్ తీసుకుంటారు. వీళ్ళు క్రియేట్ చేసిన నైట్ కింగ్ ని ఓన్ గా వాళ్ళే మళ్ళీ కంట్రోల్ చేసి వాళ్ళ ఆధీనంలో పెట్టుకుంటారు. కానీ చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ కి ఫస్ట్ మ్యాన్ తో కలిసి ఉండడం నచ్చదు. వెస్ట్రోస్ అంతా చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ ఉంటారు, అయినా సరే వాళ్ళు చాలా కొద్ది మొత్తంలోనే ఉంటారు. మెల్లమెల్లగా చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ చనిపోతూ వస్తారు. మిగిలిన వాళ్ళందరూ ఇంకా నార్త్ లోనే ఉంటారు. సరిగ్గా అప్పుడే వింటర్ వస్తుంది. ఆ వింటర్ ఎంటైర్ ఒక జనరేషన్ ఉంటుంది. ఈ వింటర్ లోనే నైట్ కింగ్ మళ్ళీ లెగుస్తాడు. తర్వాత వీళ్ళందరూ మళ్ళీ ఫస్ట్ మ్యాన్ తో కలిసి ఈ నైట్ కింగ్ ఆర్మీని అంతా ఎదిరించి వాళ్ళ అవతలకి పంపించి వాళ్ళు ఇటేపు రాకుండా పెద్ద వాల్ ని బిల్డ్ చేస్తారు. నైట్ కింగ్ ఆర్మీ చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ ని చంపాలని చూస్తున్నా సరే వాళ్ళని గమనించడానికి ఈ వేర్వుడ్ ట్రీ దగ్గర కొంతమంది చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ ఉంటారు. బ్రాన్ ఇక్కడికి వచ్చిన తర్వాత తనే 3-eyed రైవన్ గా మారుతాడు. కానీ ఇప్పుడు తను సౌత్ లో ఉంటాడు. ఈ వాల్ కి తను ఎంత దూరంగా ఉంటే అంత ప్రమాదకరం. ఎందుకంటే వాల్ అవతలున్న ఆర్మీ ఆఫ్ డెడ్ ఏం చేస్తుందో తను గమనించలేడు. సో అందుకే ఇప్పుడు వీళ్ళు జాన్ స్నోని కూడా బ్రాన్ దగ్గరికి వెళ్ళమంటారు. జాన్ స్నో మళ్ళీ సౌత్ కి వెళ్ళాలా అని చెప్పి నిరాశ పడుతూ ఉంటాడు. జాన్ స్నో కానీ సౌత్కి వెళ్తే ఖచ్చితంగా నేను కూడా నీతో పాటు వస్తానని పక్కనున్న థోర్మడ్ అంటాడు. సరిగ్గా ఇప్పుడే చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ నువ్వేం ఒంటరిగా వెళ్ళవసరం లేదు, మీకు సాయంగా ఇంకొకరిని కూడా పంపిస్తాను అని చెప్పి జాన్ స్నోతో అంటాడు. సరిగ్గా అప్పుడే చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ వెనకాలన్న కేవ్లో నుంచి ఒక అతను నడుచుకుంటూ వస్తాడు. అతను జాన్ స్నోతో మాట్లాడతాడు. నేను మీ ఫాదర్కి మంచి ఫ్రెండ్ని, అలానే నువ్వు పుట్టినప్పుడు కూడా నేను మీ ఫాదర్ పక్కనే ఉన్నానని చెప్పి జాన్ స్నోతోనే అంటాడు. అప్పుడు జాన్ స్నో మీ పేరేంటని అడుగుతాడు. అతను జాన్ స్నోతోని మై నేమ్ ఈజ్ హాలండ్ రీడ్ అంటాడు.